అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీజీపీజీఈసీఆర్ టీజీపీజీసెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. గేట్ మరియు జీప్యాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 22, 23, 24 అండ్ టీజీపీజీసెట్ 2024 క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఫార్మసీ, ఫార్మ్ డీకి సంబంధించి కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఏ సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, కాలేజ్ రిపీట్ ఎప్పుడు, ఇప్పుడు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఎంటెక్, ఫార్మసీతో పాటు ఎంఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే పీజీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మారడం జరిగింది. ఫార్మసీ కళాశాలలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు రాకపోవడంతో గతంలో మనకి ఇచ్చిన డేట్స్ చేంజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని ఫార్మసీ కోర్సుల్లో బీటెక్ విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉన్నందున ఎంటెక్, ఎంఆర్క్ కౌన్సిలింగ్ను నిర్వహించడం లేదని మనకు పేపర్ క్లిప్పింగ్లో ఇవ్వడం జరిగింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇంకా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ అనేది మనకు ఆగస్ట్ 24 తేదీ వరకు ఇవ్వడం అనేది జరిగింది. మీ సర్టిఫికేట్స్ అనేవి స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి సంబంధించి అంటే ఎన్సీసీ క్యాప్, పిహెచ్ వాళ్ళకు, స్పోర్ట్స్ వాళ్ళకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఆగస్టు 3 వరకు అని ఇవ్వడం అనేది జరిగింది. అయితే గతంలో జరిగిందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ మనకు ఆగస్టు ఈరోజు 9 డేటు కాబట్టి మీకు ఎంక్వైరీ నెంబర్ అనేది కింద ఇచ్చింటాడు. నేను అది కూడా చెప్తాను, ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. లేదంటే రేపు ఏదైనా ఈ డేట్స్ చేంజ్ చేసే అవకాశం అనేది ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇంకా 25వ తేదీ ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి నేమ్స్ అనేది డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. వెరిఫైడ్ క్యాండిడేట్ల లిస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకా వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అంటే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు కదా, సర్టిఫికేట్స్లో సరిగా స్కాన్ కాకపోవడం, ఏదైనా మిస్టేక్స్ ఉంటే గిన కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన చూడండి, కాల్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి మీ పేర్లు వివరాలు చూసుకొని ఏదైనా రిమార్క్ ఉంటే గిన 25వ తేదీ వాళ్ళు ఒక మెయిల్ అనేది ఇస్తారు. మీరు ఒకసారి చూసుకొని మీ డాక్యుమెంట్, మీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మళ్ళీ స్కాన్ చేసి ఆ మెయిల్కి పంపించాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేటివి 27, 28 తేదీల్లో జరుగుతుంది. ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 29వ తేదీ అంటే ఆల్రెడీ ముందు 2 రోజులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారు కదా, 29వ తేదీలో ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే పెట్టిన వాటిలో ముందు వెనక చేంజెస్ చేసుకోవాలనుకుంటే 29వ తేదీ అవకాశం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా సెలెక్షన్ లిస్ట్ అనేది మనకు సెప్టెంబర్ 1వ తేదీన పెట్టడం అనేది జరుగుతుంది కాలేజ్ వైజు. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు మీ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ట్యూషన్ ఫీజు ఎంతైతే ఉంటుందో దాన్ని పేమెంట్ చేసి మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. క్లాసెస్ అనేటివి సెప్టెంబర్ 2వ తేదీ నుంచే స్టార్ట్ అవుతాయి అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఇక్కడ డేట్స్ ఇచ్చినాడు చూడండి. నేను చెప్పినాను కదా, బహుశా మరి స్పెషల్ కేటగిరీ వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో లేదో తెలియదు. 1వ తేదీ పిహెచ్ వాళ్ళు ఒక డేట్న, క్యాప్ వాళ్ళు ఒక డేట్న, ఎన్సీసీ వాళ్ళు ఒక డేట్న, స్పోర్ట్స్ వాళ్ళు ఒక డేట్న ఇక్కడ ఇచ్చినాడు కదా, ఈ హెల్ప్ లైన్ సెంటర్ వెళ్ళాల్సి ఉంటుంది. అయితే బహుశా ఇది వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింటే పర్వాలేదు, లేదంటే కన్నా ఈ డేట్స్లో ఏదైనా చేంజెస్ రావచ్చు. వాటికి సంబంధించి అప్డేట్ అనేది మళ్ళీ మనకు వెబ్సైట్లో డీటెయిల్ నోటిఫికేషన్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇంకా నెక్స్ట్ ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించిన వివరాలు చూస్తే గేట్, జీప్యాట్ స్కోర్ కార్డ్, టీజీపీజీ సెట్ ర్యాంక్ కార్డు, ఒరిజినల్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అని ఇచ్చినాడు. సిఎంఎం, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా అంటే డిప్లొమా లేదా 10+2 సర్టిఫికేట్స్ ఏదైనా కానీ మీరు పెట్టాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం పెట్టాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ 10th నుంచి డిగ్రీ వరకు ఇవ్వడం జరిగింది. రెసిడెంట్ సర్టిఫికేట్ అని ఇచ్చినాడు. ఎవరైతే ప్రైవేట్ స్టడీ చేసి ఉంటారో వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ అని ఇచ్చినాడు, ఒకసారి చూసుకోండి. తర్వాత క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు
క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2014 తర్వాత తయారు చేయించుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్గా ఉండాలి అని ఇవ్వడం జరిగింది. అంటే 2024 జనవరి తర్వాత మీరు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో ఓసీ క్యాండిడేట్స్ మీరు దానికి ఆ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ ద్వారా వ్యాలిడ్ అయిన సర్టిఫికేట్ 24-25కు సంబంధించి అని ఇవ్వడం జరిగింది. కాబట్టి రీసెంట్గా చేయించుకుంటారు కదా, దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అదేవిధంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇచ్చినారు చూడండి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేటు, ఎంప్లాయీ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఈ పూర్తి వివరాలు ఒకసారి చదువుకొని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా టీసీ సర్టిఫికేట్ లాస్ట్ మీరు ఎక్కడ చదివి ఉంటారో అక్కడ టీసీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు టీసీ ఎస్ఎస్సి టీసీ అని ఇవ్వడం జరిగింది. లేదంటే మీరు ఎక్కడైతే చదివి ఉంటారో ఎస్ఎస్సి అక్కడ మీరు మైనారిటీ అన్నట్టుగా సైన్ చేసుకొని రావాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఇక్కడ ఇచ్చిన ప్రకారం రిజర్వేషన్ ప్రకారం సీట్లు అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన వివరాలు వెబ్సైట్ లింక్ ఇస్తాను. వెబ్సైట్లో దీనికి సంబంధించి మనకు నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏదైనా ఎంక్వైరీ నెంబర్ కానీ ఏదైనా డౌట్ ఉంటే చేయడానికి ఆ నెంబర్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక్కునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడదు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.